వీడెవడూని కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. నా అన్వేష్ అని ఇంటర్నేషనల్ లెవెల్‌లో బాగా ఫేమస్ అయిపోయాడండి. వీడికి మిలియన్స్‌లో ఉన్నారండి సబ్స్క్రైబర్స్. మన ఇండియాలో పుట్టాడండి. ఇండియాలోనే పెరిగాడు. ఫారిన్‌కెళ్ళిపోయి ఇప్పుడు దేశాలెమ్మట తిరిగి ఈ ఎదవకి కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వీడొక దేశద్రోహి అండి. దేశద్రోహి మాత్రం కాదు, వీడు దైవద్రోహి కూడా. ఎందుకంటున్నానంటే వాడి వీడియోలో ఈ మధ్యనే చూశాను నేను. మన గరికపాటి నరసింహారావు గారినండి ఎంత మాట అన్నాడండి వాడు. గరికపాటి నరసింహారావు గారంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ చాలామంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. దేవుడితో సమానంగా ఆయన్ని కొలిచేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయనంత ప్రీతిగా చూసేవాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పే ప్రవచనాల వల్ల ఎంతోమంది యువత, చాలామంది యువత, నాకు తెలిసి చాలామంది అండి, ఆయనకి యువత కూడా ఫాలోవర్స్ ఉన్నారండి. యువత ఎందుకండి ఫాలోవర్స్ ఉన్నారు? ఆయన ప్రవచనాల్లో అంత పట్టు ఉంది. భారతదేశాన్ని కానీ మన హిందూ సంప్రదాయాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఆయన జనంలోకి అంత ఇదిగా తీసుకెళ్తున్నాడు. యువత కూడా బాగా పట్టు వచ్చిందండి. ఆయన ఒకటే కాదు, మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మన భారతదేశంలో సనాతన ధర్మం ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. యువత కూడా ఆకర్షితులు అవుతున్నారు. ఈ ఎదవ కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి నెలకి 20 లక్షలు 30 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది దీని మీద కొవ్వెక్కి మదమెక్కి వస్త్రధారణ మీద ఇంతకుముందు వస్త్రధారణ మీద మాట్లాడాడు. బట్టలు ఎలాగనే వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడాడు. అది కాక మొన్న అన్నా అండి, ఆంజనేయ స్వామి నాకు కల్లోకి వచ్చాడు. నువ్వేరా అన్నీ బాగా చేయాలా, నువ్వు భారతదేశాన్ని కాపాడాలి, నువ్వే అన్నీ చెప్పాలి, ఎందుకంటే నీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, నువ్వు చెప్తే బాగా నువ్వేం చెప్తున్నావు, నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు, చండాలమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అన్వేష్, నా అన్వేష్, ఏం మనిషి జన్మ ఎత్తావు నువ్వు? గరికపాటి నరసింహారావు గారిని అంత మాట అంటావా? నా నోట్లో ఆ మాట రావట్లేదు. చాలా చండాలమైన మాటలు మాట్లాడావు నువ్వు. అదేవిధంగా మొన్న అంటున్నానండి, మన బ్యాంకాక్లో అయితే లేడీస్ వెళ్తే, బ్యాంకాక్ అంటే అందరికీ తెలుసు అండి బ్యాంకాక్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేసి. బ్యాంకాక్లో లేడీస్ వచ్చి సేఫ్ అంట. మన భారతదేశంలో లేడీస్ సేఫ్ లేదంట, రేపులు చేసేస్తారంట. భారతదేశంలో పుట్టి భారతదేశంలో కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న అన్వేష్ అనే ఒక వెధవ భారతదేశంలో ఆడపిల్లలకి ఇది లేదు, రేప్ చేసేస్తారంటున్నాడంటే వీడు ఎంత దేశద్రోహి అండి. దేశద్రోహి ఒకడే కాదండి వీడు, రాజద్రోహి, దేశద్రోహి, దైవద్రోహి. దయచేసి వాడి సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్తున్నానండి, దయచేసి తప్పుగా అనుకోబాకండి. వాడికి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసేసి కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనే కొవ్వు, దానివల్ల సబ్స్క్రైబర్స్ వల్ల యూట్యూబ్ వాళ్ళు నెలకి వాడికి 30 లక్షల పైచలకు ఆదాయం ఇస్తున్నారనే దీని మీద వాడు దేశాల పడుకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయని తప్పులేదు. ఇప్పుడు వాడికి డబ్బు వచ్చేస్తున్న ఈర్ష కాదండి. మనం ఇలా సబ్స్క్రైబ్ చేయబట్టి కొన్ని నచ్చబట్టి వాడు ముందు బాగానే ఉన్నాడండి. ఈ మధ్యకాలం వాడికి డబ్బు అహంకారం ఎక్కిపోయిందండి. దయచేసి చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొంతమంది మన భారతీయులైన, అట్లీస్ట్ మన భారతీయులు, విదేశీయులు ఓకే, మన భారతీయులైనా సరే ఆ సబ్స్క్రైబర్ నుంచి బయటికి రావాలి. వాడికి భారతదేశం అంటే ఏమి తెలియాలి, మన భారతదేశం సనాతన ధర్మం గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ, మన గరికపాటి నరసింహారావు గారి గురించి కానీ, చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళ గురించి తెలియాలంటే వీడికి డబ్బులు తెలియాలి. వీడికి మదం అనగాలంటే సబ్స్క్రైబర్లు రివర్స్ చేసుకోవాలండి. చేసుకోండి, తప్పే ఉందండి. ఇప్పుడు నేనున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వయసు అయిపోయింది, వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడుంటుంది అనేసి ఏదో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఏదో మాకు తోచింది ఏదో చిన్న విషయాలు మేము చెప్తున్నాం. కానీ మా సబ్స్క్రిప్షన్ ఎవరు చేయట్లేదండి. చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయట్లే. చేసుకుంటే బాగుంటుంది, మాకు ఏదో కొంచెం హెల్ప్ ఉంటుంది. కానీ అలాంటి వెధవులకి మాత్రం అన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటే వాడు చండాలంగా మాట్లాడుతున్నాడు, సరే కొంచెం చండాలంగా మాట్లాడినా కొన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ మంచివాళ్ళని దూషించేదాన్ని మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించాలండి. మనం వ్యతిరేకించకపోతే మన భారతదేశాన్ని మనమే అవమానపరిచినట్టు అవుతుందండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ అందరూ, నాన్ వెజ్ సబ్స్క్రైబర్స్ అందరూ, ఏదో నేను ఈర్ష్యతో చెప్తున్నది కాదండి, దయచేసి ప్లీజ్ ఒకసారి వాడికి ఆ డబ్బులు అనేది కొంచెం ఆ విలువ తెలిస్తే వాడికి మంచి చెడ్డ అనేది కొంచెం అర్థమవుతుందండి. డబ్బు అహంకారం ఎవరికైనా కళ్ళు కప్పేస్తుందండి.
అది కొంచెం మనం రివర్స్ చేసి ఆ డబ్బులు వాడికి రాకుండా చేస్తే మళ్ళీ వాడు దారిలోకి వస్తాడు. మళ్ళీ దారిలోకి వచ్చాడనుకోండి, మంచి విషయాలు మాట్లాడాడనుకోండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను కూడా చేసుకుంటాను. మనందరూ చేసుకుందాం. చేసుకుందాం, ఎంకరేజ్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం దయచేసి వాడి సబ్స్క్రైబర్లందరికీ నేను చేతులెత్తి జోడించి అడుగుతున్నానండి. కొంచెం సబ్స్క్రిప్షన్ అందరూ రివర్స్ చేసుకోండి. మాలాంటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినా కూడా ఏదో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది గానీ, మాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా రావట్లే. ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో చేస్తున్నాం. హ్మ్. దయచేసి నేను చెప్పింది మీకి పర్వాలేదు, ఈయన చెప్పేది నిజంగానే ఉంది, న్యాయంగానే ఉంది అని మీకు అనిపిస్తే, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సలహాలేమన్నా ఉంటే కమెంట్స్‌లో చెప్పండి. నీకు వేరే పని లేదనుకో ఏదైనా ఏ విషయమైనా సరే కొంచెం కమెంట్ చేయండి. కానీ ఇలాంటి నా అన్వేషణ లాంటి వెధవల్ని మాత్రం ప్రోత్సహించకండి. ప్లీజ్, ప్లీజ్. ఓపికగా విన్నందుకు థాంక్ యూ వెరీ మచ్.